ఈ మధ్య ఒక ఆలోచన అస్తిత్వ వేదికది ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఆ, ఒక దినోత్సవాన్ని జరుపుకోవాలి తెలంగాణ ప్రజలకు గుర్తుండే విధంగా. ఎందుకంటే ఇవాళ రేపు రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు వారసులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటారు. కానీ ఆయనకు చెప్పుకోవడానికి తెలంగాణ ప్రజలుగా తప్ప ఇంకో మార్గం లేదు. అంటే దీనిపైన ఎట్లా ఉంటే బాగుంటుంది మీ సూచన? అంటే నేను అమెరికాలో ఉన్న సమయంలోనే చాలామంది నన్ను ఈ అస్తిత్వ వేదిక గురించి అడగడం మొదలుపెట్టారు. సరే పోగానే నేను అక్కడ దిగింది 15th జూన్. సార్ది 21 జూన్ నాడు అనే వర్ధంతి వర్ధంతి. న్యూజెర్సీలో చాలా ఘనంగా చేశాం. అంతకుముందు అమెరికాలో జయశంకర్ గారి జయంతులు వర్ధంతులు పెద్ద ఎత్తున జరిపిన లేదు. సో అది ఎప్పుడైతే చేసినామో జయంతి కూడా చేయాలనే పట్టుదల పెరిగింది. ఎక్కడ చేద్దాం అనుకున్నప్పుడు జయశంకర్ గారి బాగా ఇష్టమైన ఆయన తమ్ముడు మరదలు వాళ్ళ పిల్లలు అక్కడే వాళ్ళ దగ్గరనే ఉండాలనుకున్నాడు ఆయన. ఈ తెలంగాణ ఉద్యమం మలదశ ఉద్యమంలో కేసీఆర్ లాంటి వాడు రాకపోతే ఆయన అక్కడ పోయి రెస్ట్ తీసుకునేవాడు. అయితే వాళ్ళు అట్లాంటాలో ఉంటారు, అక్కడే చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాక సడన్గా మైండ్లోకి వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక డే ఎందుకు చేయకూడదు జయశంకర్ సార్ కోసం. సో అస్తిత్వ వేదికల చర్చలు జరిగినప్పుడు తెలంగాణ అస్తిత్వ దినంగా ఒక డేగా దాన్ని ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అందరూ ఒప్పుకున్నారు. సో 5-6 ప్రపోజల్స్ వచ్చినాయి. అందులో అస్తిత్వ దినంగా జరపాలని. ఒకటేమో అది జయశంకర్ సార్ జీవితం అంతా కూడా తెలంగాణ అస్తిత్వం గురించి ఆయన పట్టించుకున్నంతగా దాని మీద ఆయనే మాట్లాడినంతగా ఇంకెవరు మాట్లాడలే. రెండవది ఏంటంటే ఇవాళ ప్రమాదంలో పడ్డది మళ్ళీ తెలంగాణ. ఒకప్పుడు తెలంగాణ కోసం ఆయనే టీడీఎఫ్ సంస్థకు ఆడ నీరు పోసి ప్రతి సిటీ తిరిగి ఆ టీడీఎఫ్ను తెలంగాణ ఉద్యమానికి బలోపేతమైన వెన్నుముకగా నిలిపిండు ఆయన. ఇవాళ అస్తిత్వ సమస్య వచ్చింది. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే అస్తిత్వం ప్రమాదంలో పడ్డప్పుడు మేమెందుకు మళ్ళీ రాకూడదు ఉద్యమంలోకి. ఇప్పుడు మళ్ళీ అస్తిత్వ వేదికలు అప్పుడు టీడీఎఫ్ ఎట్లా ఏర్పడ్డాయో ఇప్పుడు మళ్ళీ ఏర్పడుతున్నాయి. అప్పుడు టీడీఎఫ్తో పాటు మొదలైన చాలా సంస్థలు కేవలం కల్చరల్ ఈవెంట్స్ చేస్తున్నాయి తప్ప అస్తిత్వానికి సంబంధించిన చర్చలు అక్కడ జరగడం లేదు. మొన్న ఆటా జరిగింది, అంతకుముందు టాటా జరిగింది, అంతకుముందు మాటా జరిగింది. ఎక్కడ కూడా ఇంటలెక్చువల్ డిబేట్స్ కానీ ఈ పాలసీ మేకర్స్కి ఏదైనా గైడెన్స్ ఇచ్చే విధంగా కానీ వచ్చిన పొలిటీషియన్లతోనూ ఒక అర్థవంతమైన చర్చలు కానీ అక్కడ జరపలేదు. సో ఆ వెలితి కనబడ్డది. కాబట్టి ఇవాళ తెలంగాణ అస్తిత్వ వేదిక రవీంద్ర భారతిలో ప్రారంభమైంది ఏప్రిల్ 19న. ఇది జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి కూడా పోయి ఎక్కడ తెలంగాణ బిడ్డలు ఉన్నా కూడా ఒక అస్తిత్వ వేదిక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దీన్ని ఒక డేగా ఎందుకు పిలవకూడదు, తెలంగాణ అస్తిత్వ దినంగా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు అని చెప్పి ఈ సంవత్సరం నుంచి అది మొదలవుతున్నది. ఈ సంవత్సరం అట్లాంటాలో చాలా పెద్ద ఎత్తున రేపు 6వ తారీఖున జయశంకర్ గారి జయంతి రోజున పెద్ద ఎత్తున అస్తిత్వ దినాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఆగస్ట్ 6th ఒక ప్రత్యేకమైన థీమ్ ఒకటి పెట్టుకొని అస్తిత్వానికి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. ఒక థీమ్ ఆర్కియాలజీ ఉంటుంది, ఒక థీమ్ ఇరిగేషన్ ఉంటుంది, ఒక థీమ్ పరిశ్రమలు ఉంటాయి, తెలంగాణ సెంటిమెంట్స్ ఉంటాయి, తెలంగాణ పండుగలు ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే కూడా థీమ్స్ ఉంటాయి కదా, బియాండ్ బార్డర్స్ అనేది ఈ సంవత్సరం థీమ్. అట్లా ఆ థీమ్తోని పోదామన్న ఆలోచనతోని తెలంగాణ అస్తిత్వ వేదిక నిర్ణయాలు తీసుకుంది. రేపు ఆగస్టు 6 నాడు ఒక జూమ్ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది, కానీ ఫిజికల్ మీటింగ్ సీతారామరావు గారి ఆధ్వర్యంలో అట్లాంటాలో జరగబోతున్నది. నేనే దానికి చీఫ్ గెస్ట్గా ఉంటుంది, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను రావాల్సి వచ్చింది. అక్కడ గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ వాళ్ళు, తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు జరుపుకుంటున్నారు ఈ జయశంకర్ గారి జయంతి. అంటే ఒకరోజు ఉంటే బాగుంటుంది అనే పేరు మీద ముందు తరాలకు కూడా ఉండాలి కదా. మీరు అన్నట్టు పిల్లలు నరా లేరా అని పెళ్ళే చేసుకోలేదు, కానీ వారసత్వం ఉంటే వాళ్ళు వర్ధంతులు అంటే మాస్కాలు పెడతారు, పిల్లలు పెట్టేది మాస్కాలు పెడతారు. కానీ ఇక్కడ సమాజానికి ఒక మెసేజ్, ప్రతి జన్మదినం రోజు ఖచ్చితంగా పోవాలనేది ఆ ఉద్దేశంతో తెలంగాణ ఉనికి అచ్యుతం కూడా లైవ్లో ఉంటుంది. అవసరం. ఇంకోటి ఎప్పుడు మేము ఉన్నాం, మేము ఆ జాగరూకతతో ఉన్నాం. మీరు మహనీయుడుగా ఒక హిట్లర్ను మించిన కర్కోటకుని మహనీయుడు అని ప్రకటిస్తుంటే చూస్తూ కూర్చోవడానికి సిద్ధంగా లేమని చెప్పడానికి ఎప్పుడు కూడా కర్ర పట్టుకొని అటువంటి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చే విధంగా అస్తిత్వం ఎదుర్కొంటుంది. కానీ మీరు కేసీఆర్ మీద ఉన్న ప్రేమ ఏ ప్రేమ? తెలంగాణ బాగుపడుతుంది కాబట్టి మీరు ప్రేమ. కానీ కేసీఆర్ అంటున్న మాట ఇది కూడా చాలామంది నాతో అన్నారు, మమ్మల్ని ఓడించి ప్రజలు తప్పు చేసిండ్రు అని కేసీఆర్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ పైన మీ కామెంట్ ఏమిటి?
అంటే సబ్జెక్టివ్గా చూసినప్పుడు నేను కూడా చాలాసార్లు అన్నా ప్రజలు తప్పు చేశారని. కానీ ఒక లోతైన విశ్లేషణ దీని మీద చేయాలనుకుంటే ప్రజలు తప్పు చేయడానికి ఎవరు కారణం? ప్రజలు తప్పు చేశారని అనుకున్నాం, నేను కూడా అనుకున్నా, ఆయన కూడా అనుకున్నాడు. ఎందుకు అంటే మన దిల్ సాఫ్ ఉంది, మనం ఏం కుట్రలు కల్మషాలు లేవు. కాకుంటే కొన్ని మనం పట్టించుకోకపోవడం వల్ల ప్రజల లోపల వ్యతిరేకత వచ్చింది. అయితే ఎవరైనా కూడా చేసింది చెప్పుకొని గెలుస్తారు కదా. అవును. మీరు మిమ్మల్ని అడుగుతాను, బీఆర్ఎస్ చేసిన పన్నులలో 9.5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని చెప్పుకోగలిగారు? ఒకటి కూడా చెప్పలేదు. చెప్పారు, కొన్ని కాళేశ్వరం అన్నారు, ఇంకోటి అన్నారు, అది కూలింది, అది నెగిటివ్ అప్పుడు అది మాట్లాడలేకపోయారు. రెండవది, సమకాలీన భారతదేశంలో ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళల్లో జనాభాతో కంపేర్ చేసినప్పుడు టాప్ పొజిషన్లో తెలంగాణ ఉంది. చెప్పుకోలేకపోయారు కదా. అట్లా ఎన్ని చెప్పుకోలేని ఉన్నాయి? చాలా ఉన్నాయి. అంటే అది అసమర్థత. ఇప్పుడు నువ్వు ప్రజలను కన్విన్స్ చేయాలి, ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ప్రజలు గుర్తించేటట్టు చేయాలి. అది నువ్వు చేయలేక అతి విశ్వాసం చాలుంది, అది ప్రజల మీదకి నెడితే ఎట్లా? తప్పు ప్రజలు చేయలేదు. నేను ఎప్పుడు అనేవాడిని, సూర్యుని మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. ప్రజలు అనేవాళ్ళు సూర్యుని లాంటి వాళ్ళు. నువ్వు అర్థం చేసుకోలేని విధంగా నీ ఉపన్యాసాలు ఉన్నాయి. నేను అందుకే లాస్ట్ మీటింగ్ రోజు చెప్పింది ఏంటంటే, ప్రజలకు అర్థం కావాలి, వాళ్ళ లోపల చాలా రకాల అనుమానాలు ఉన్నాయి, చాలా రకాల అపవాదులు ఉన్నాయి, అవన్నీ తొలగించడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పాము. పెట్టలేదు ఆయన. అంటే నిజంగానే చేసినవి చెప్పుకొని ఉంటే టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. కానీ ఒక మాట మొన్న చిట్ చాట్లో మాట్లాడుతూ కేటీఆర్ ఎక్కడో అన్నాడు, అంటే కొన్నిసార్లు అంటే డే అంతా కూడా ఇప్పుడు అమెరికాలో పొద్దున 5 గంటలకు తెల్లారుతుంది ఈ సమ్మర్లో, 10 అయినా కూడా పొద్దు ఊకదు, 9కి చిటిచిట్లు ఆడుతూ ఉంటుంది ఎండ నైట్. రైట్ నా కూడా ఇప్పుడు కూడా ఎండాకాలం, ఇప్పుడు సమ్మర్ అక్కడ అంటే విసుగొస్తుంది. ఇంకా ఏంటేందిరా, రాత్రి కావాలి కదా, కాసేపు పడుకోవాలి కదా, మనం వెళ్తుంటే నిద్ర రాదు కదా, మెల్టోనిన్ రిలీజ్ కాదు. అందుకే నిరంతరంగా 9.5-10 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత రెస్ట్ అనేది ఇవ్వాలి వాళ్ళకి. ఆ రెస్ట్ అనేది బీఆర్ఎస్కి వాళ్ళ దొరికింది. అందుకే ప్రశాంతంగా ఫామ్ హౌస్లో ఈజ్ టేకింగ్ రెస్ట్, రిలాక్స్డ్గా. ఆయన ఫామ్ హౌస్ నుంచే మళ్ళీ ముఖ్యమంత్రిగా రాజ్భవన్కి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇవాళ సిచ్యువేషన్ అట్లుంది.